ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున మీకు శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. క్రిస్మస్ సీజన్లో మనం ఉంటున్నాం. మరొకసారి క్రిస్మస్ పర్వదినాన్ని మనం జరుపుకుంటూ ఉంటున్నాం. క్రిస్మస్ మన జీవితంలోనికి ఆనందాలను, వెలుగులను, శాంతిని, సుఖాన్ని మనకు తీసుకొని వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన మాట నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మీకు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఏంటి నా సందేశం అంటే క్రిస్మస్ కుటుంబ ఆశీర్వాదం. నా ప్రత్యేకమైన వర్తమానము, నా సందేశం ఏంటిదంటే క్రిస్మస్ కుటుంబ ఆశీర్వాదం. మనకు క్రిస్మస్ అనగానే లైట్లు, కొత్త బట్టలు, కేకులు, పిండి వంటలు, బొమ్మలు, బెలూన్స్ ఇవన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి. క్రిస్మస్ డిసెంబర్ రాగానే క్రిస్మస్ హడావుడిలో మునిగిపోతూ ఉంటాం. ఏదో ఒకటి కొత్త ఐటెం కొనుక్కోవాలి, కొత్త వస్తువులు ఇంట్లో తయారు చేయాలి, కొత్తగా ఇన్విటేషన్ చేయాలి, కొత్త వారికి, బంధువులకు, మిత్రులకు క్రిస్మస్ భోజనాన్ని పెట్టాలి అని ఏదో ఒక రకంగా మనం సిద్ధపడుతూ ఉంటాం. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. మరి క్రిస్మస్ అర్థములో మనము వ్యక్తిగతంగా, మరి కుటుంబాలుగా, మరి యవనస్తులుగా, చిన్న పిల్లలుగా మరి క్రిస్మస్లు ఎన్నెన్నో జరుపుకుంటూ ఉంటాం. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్పదలుచుకున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే క్రిస్మస్ కుటుంబ ఆశీర్వాదం అంటే ఏంటిది? క్రిస్మస్ కుటుంబ ఆశీర్వాదం. మరి మన కుటుంబములో క్రిస్మస్ ఆశీర్వాదం ఉండాలి. క్రిస్మస్ యొక్క కుటుంబ ఆశీర్వాదము కలిగి మనం బ్రతకాలి. మరి క్రిస్మస్ కుటుంబ ఆశీర్వాదం అంటే ఏంటి? ఈ పేరు చాలా విన్నట్టుగా, లేకపోతే ఏదో గమ్మత్తుగా, లేకపోతే ఏదో మామూలుగా అనిపిస్తూ ఉండవచ్చు. అయితే దేవుని బిడ్డలారా, క్రిస్మస్ కుటుంబ ఆశీర్వాదము అంటే నీలో క్రీస్తు, క్రీస్తులో నువ్వు, నీ కుటుంబము క్రీస్తులో ఉండడం. ఆమేన్. నీలో క్రీస్తు, నీ కుటుంబము క్రీస్తులో ఉండడము, అదే క్రిస్మస్ ఆశీర్వాదం. నీవు క్రీస్తులో ఉండడము, నీ కుటుంబము క్రీస్తును కలిగి జీవించడము క్రిస్మస్ ఆశీర్వాదం. క్రీస్తు లేకుండా క్రిస్మస్ లేదండి. క్రిస్మస్ అంటేనే క్రీస్తు. చాలా సార్లు క్రిస్మస్ అంటే కేకులు, కొత్త బట్టలు, మరి పిండి వంటలు, మరి బొమ్మలు, మరి ఇంకా ఏమేమో అనుకుంటాం. ఇవన్నీ ఉండి అందులో క్రీస్తు లేడనుకోండి, అది క్రిస్మస్ కాదు. ఏవి లేకపోయినా, కొత్త బట్టలు లేకపోయినా, పిండి వంటలు లేకపోయినా, కేకులు లేకపోయినా, బెలూన్స్ లేకపోయినా, డెకరేషన్ లేకపోయినా, క్రీస్తు ఉంటే అక్కడ క్రిస్మస్ ఉంటుంది. ఆమేన్. క్రీస్తు ఉంటే అక్కడ ఏముంటుందంటే క్రిస్మస్ ఉంటుంది. క్రిస్మస్ అంటేనే క్రీస్తు, క్రీస్తు అంటేనే క్రిస్మస్. క్రిస్మస్ లో క్రీస్తు ఉన్నాడు. అయితే కుటుంబంలో క్రీస్తు ఉన్నాడా? కుటుంబంలో ఎవరుండాలి? క్రీస్తు ఉండాలి. క్రిస్మస్ అంటే క్రీస్తు, నువ్వు క్రీస్తులో ఉండాలి. ఓకే, క్రిస్మస్ నీలో ఉంది. మరి నీ కుటుంబము క్రిస్మస్ లో ఉందా? క్రీస్తులో ఉందా? హల్లెలూయా. చాలా చక్కగా దేవుని మాట దేవుడు వివరిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రిస్మస్ అంటే క్రీస్తు, క్రీస్తు అంటే క్రిస్మస్. క్రిస్మస్ లో క్రీస్తు లేకుండా అది క్రిస్మస్ కాదండి. కాబట్టి మనము క్రీస్తులో ఉండాలి. నీవు క్రీస్తులో ఉంటేనే నీ కుటుంబము క్రీస్తులో ఉంటుంది. నీవు క్రీస్తులో ఉన్నప్పుడు నీకు క్రిస్మస్ ఉంటుంది. మరి నీ ఇంటి వారికి కూడా దీవెనగా ఉండాలి కదా. ఓ వ్యక్తిగతంగా నువ్వు క్రిస్మస్ జరుపుకోవడము కాదు, కానీ కుటుంబ సమేతముగా పండుగను మనం జరుపుకోవాలండి. మనము ఎక్కడికైనా ఫంక్షన్స్ కి వెళ్తే, ఎవరైనా ఇన్విటేషన్ ఇస్తే ఒంటరిగా పోతే మనకు అసంతృప్తిగా ఉంటది కదండి. ఎవరైనా మనకు తెలిసిన వారు ఉన్నారనుకోండి, మీ సొంత బంధువులే, ఒక్కరే రండి అండి భోజనానికి, ఫంక్షన్కి అన్నారనుకోండి, మీ మనసు ఎంత బాధగా ఉంటుంది. నా కుటుంబం అంతా వీరికి తెలుసు, మమ్మల్ని ఎవరిని పిలవకుండా ఒక్కరినే, ఇంట్లో ఒక్కరినే పిలుస్తున్నారు అని మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, మా ఇంటి వాళ్ళని అందరినీ పిలవకుండా నన్నే పిలవడం ఎందుకొని ఆ ఫంక్షన్లకు కూడా మనం డ్రాప్ అయిపోతూ ఉంటాం, మనము వదిలిపెడతా ఉంటాం. ఒకవేళ మనకు తెలిసిన వారు ఉన్నారనుకోండి, మీరు అందరూ రండి అంటే ఎంత చక్కగా ముస్తాబై వెళ్తామో ఫంక్షన్లకి. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా,
ఈ మాటను వింటున్న దేవుని ప్రియులారా, క్రీస్తును కలిగి ఉన్న నీవు, క్రిస్మస్ చేసుకుంటున్నటువంటి నీవు, నీ కుటుంబములో ఆశీర్వాదం ఉండాలి, నీ కుటుంబము దీవెనకరంగా ఉండాలంటే కుటుంబంలో క్రీస్తు ఉండాలి, క్రిస్మస్ ఉండాలి. ఆమేన్. క్రిస్మస్ నీ జీవితంలో ఉండడమే కాదు, కానీ క్రిస్మస్ ఆనందము నీ ఇంటిలో ఉండాలి. నీ ఇంటి వారందరూ క్రీస్తులో ఉండాలి, నువ్వు క్రీస్తులో ఉండాలి, క్రీస్తు నీలో ఉండాలి, క్రీస్తు నీ కుటుంబంలో ఉండాలి. అది ఏ క్రిస్మస్ ఆశీర్వాదం. యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి. యోహాను 3:16 దేవుడు చెప్తాడు, నేను లోకమును ఎంతో ప్రేమించను. దేవుడు ఒక్కరిని ఇద్దరిని ప్రేమించలేదు, కానీ దేవుడు అందరినీ ప్రేమించను. కుటుంబాలు క్రీస్తులో ఉండాలని దేవుని కోరిక. ఆమేన్. ఒక్క వ్యక్తివే నువ్వే రక్షించబడ్డము కాదు, నీ భార్య రక్షించబడ్డము కాదు, నీవు రక్షించబడ్డము కాదు, నీ పిల్లలు రక్షించబడ్డము కాదు, కానీ దేవుడు కోరుకుంటున్నాడు ఈ క్రిస్మస్ ఆశీర్వాదం ఏంటిదో తెలుసా? నీవును నీ ఇంటి వారు రక్షించబడి క్రిస్మస్గా క్రీస్తులో నిలవబడడం. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తునందు నీవును నీ ఇంటి వారు రక్షించబడాలి. అదే నిజమైనటువంటి కుటుంబ ఆశీర్వాదం. నీ కుటుంబానికి ఏదయ్యా ఆశీర్వాదం అంటే 1000 కోట్లు డబ్బులు రావడం ఆశీర్వాదము కాదు, మంచి మంచి బట్టలు నీకు గిఫ్ట్గా వస్తే ఆశీర్వాదము కాదు, కానీ నీ ఇంటిలోనికి ఏమి వస్తే ఆశీర్వాదం అంటే నీ ఇంటిలోనికి యేసయ్య వస్తే ఆశీర్వాదం. ఆమేన్. జక్కయ్యతో యేసయ్య అంటాడు, జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అంటాడు. జక్కయ్యతో అనొచ్చు కదా యేసయ్య, జక్కయ్య నీకు రక్షణ వచ్చింది, ఇక నువ్వు మారు మనసు పొందావు కదా, నువ్వు మారు మనసు పొందావు కదా, నీకు రక్షణ వచ్చింది అనవచ్చు కదా. కానీ జక్కయ్యతో దేవుడు ఏమన్నాడో తెలుసా? జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, క్రిస్మస్ అంటే ఆడంబరాలు సంబరాలు అవన్నీ ఒక ఎత్తు అయితే, క్రీస్తు నీలో ఉండడము అది నీకు ఆశీర్వాదకరం. నీ కుటుంబంలో యేసయ్య ఉండాలి. నీ కుటుంబంలో ఎవరు ఉండాలి అంటే నీ కుటుంబంలో క్రీస్తును కలిగి ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది. ఒక్కసారి మనము ఎఫెసీ 2:22 మనం చూసుకుందాం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవుని లేఖనం స్పష్టంగా చెప్తుంది. క్రీస్తులో, ఆయనలో అంటే ఎవరండి? క్రీస్తులో మీరు కూడా, ఎవరు? నీవు కూడా, నీ కుటుంబము కూడా దేవునికి నివాస స్థలమై ఆత్మ మూలముగా ఉండుటకు కట్టబడుచున్నాము. క్రీస్తులో ఎవరండి? క్రీస్తులో నీ కుటుంబము, నీవు నీ కుటుంబము ఆత్మ మూలముగా కట్టబడాలి. క్రీస్తులో నువ్వు కట్టబడాలి ఆత్మ మూలముగా. నీ కుటుంబము కట్టబడినప్పుడు ఆశీర్వాదాలు వస్తాయండి. ఆమేన్. నీకు కుటుంబ ఆశీర్వాదాలు ఎప్పుడు నీ జీవితంలోనికి వస్తాయంటే క్రీస్తులో నీవును నీ కుటుంబము ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలం అగునట్లుగా మీరు కట్టబడాలి. మరి ఆత్మ మూలముగా ఎలా కట్టబడాలంటే గలతీలకు రాసిన పత్రిక 5:22 మనం చూసుకుందాం దేవుని బిడ్డలారా. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. హల్లెలూయా. మరి కుటుంబ ఆశీర్వాదం అంటే, కుటుంబం అంటేనే భార్య, భర్త, పిల్లలు, ఇంటిలో ఉన్న వారందరూ కలిస్తేనే కుటుంబం. దేవుడు ఆదికాండములో కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పరిచాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు ఆదాముకు సాటి అయిన సహాయముగా అవ్వను ఇచ్చి ఒక కుటుంబాన్ని ఏర్పరిచి ఆదికాండం 1:28 దేవుడు 5 రకాలుగా ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. మరి నీ కుటుంబము ఆశీర్వదించబడిన కుటుంబంగా ఉండాలి అంటే నీ కుటుంబంలో ఎవరు ఉండాలంటే క్రీస్తు ఉండాలి. ఎవరుండాలి? క్రీస్తు నీ కుటుంబంలో ఉండాలి. మరి క్రీస్తులో నీ కుటుంబం ఎలా ఉండాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది. ఎఫెసీ 2:22 ప్రకారము ఆత్మ మూలముగా క్రీస్తులో దేవునికి నివాస స్థలమగునట్లుగా మనము కట్టబడాలి. మన కుటుంబాలు, మన బిడ్డలు, మనము ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలము అగునట్లుగా మనము కట్టబడాలి. మన కుటుంబం ఎలా కట్టబడాలి క్రీస్తులో అంటే, క్రిస్మస్ లో ఎలా మనం కట్టబడాలి అంటే దేవుని లేఖనం చెప్తుంది. ఇదే గలతీ 5:22
అంట, సంతోషం అంట, సమాధానం అంట, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహముతో మనము క్రీస్తులో కట్టబడాలి. ఆమేన్. యేసు క్రీస్తు వారు ప్రేమ అయిన దేవుడు. ఆయన ఈ భూమి మీదకి ప్రేమగా వచ్చాడు. యోహాను భక్తుడు అంటాడు కదా, దేవుడు ప్రేమ స్వరూపి అంటాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. నీ కుటుంబంలో క్రీస్తు ప్రేమ ఉండాలి. ఆమేన్. నీ కుటుంబంలో ఏ ప్రేమ ఉండాలండి? ఈ లోక సంబంధమైన ప్రేమ కాదండి, యేసయ్య ప్రేమ ఉండాలి. యేసయ్య ప్రేమ ఒకరికి ఒకరు ఓర్చుకుంటుంది, భరిస్తుంది, క్షమిస్తుంది. అలాంటి క్రీస్తు ప్రేమ నువ్వు కలిగి ఉండాలి. అదే క్రిస్మస్ ఆశీర్వాదం. ఆమేన్. యేసు క్రీస్తు వారు ప్రేమ స్వరూపిగా వచ్చినప్పుడు నీ కుటుంబంలో ఒకరికి మధ్యలో ఏముండాలంటే క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. భార్య భర్తలకు మధ్యలో, బిడ్డలకు తల్లులకు మధ్యలో, మరి అన్నా చెల్లెలకు అక్క చెల్లెలకు మధ్యలో ఏ ప్రేమ ఉండాలంటే క్రీస్తు ప్రేమ ఉండాలి. ఒకరికి ఒకరు తగ్గించుకోవాలి, ఒకరికి ఒకరు ప్రేమించుకోవాలి, ఒకరికి ఒకరు క్షమించుకోవాలి, ఒకరితో ఒకరు సమాధానముతో ఉండే ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ ప్రేమ యేసు క్రీస్తులోనే సాధ్యము. కాబట్టి యేసు ప్రభు మీ ఇంటిలో ఉంటే యేసు ప్రేమ మీ కుటుంబంలో ఉంటుంది. ఆమేన్. ఇక రెండవది సంతోషం. క్రీస్తులో మనము మన కుటుంబాలు ఆశీర్వదించబడినవిగా ఉండాలి అంటే మనం సంతోషంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, పౌలు గారు చెప్తారు, ఏ పరిస్థితిలోనైనాను, లేమిలోనైనాను, కలిమిలోనైనాను, దుఃఖములోనైనాను, శ్రమలోనైనాను, బాధలోనైనాను, ఎప్పుడైనాను మనము ఎల్లప్పుడూ ప్రభువునందు సంతోషము కలిగి ఉండాలి. కుటుంబాలు ఎప్పుడు సంతోషముగా ఉంటాయో అప్పుడు క్రీస్తులో నిలబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఇంటిలో సంతోషం ఉందా? యేసు క్రీస్తు వారు నీలో ఉన్నారు, నీ కుటుంబంలో ఉన్నారు. నువ్వు సంతోషముతో ఉండాలి, ఎప్పుడు దుఃఖ విచారముతో ఉండకూడదు. కానీ క్రిస్మస్ తెచ్చేది ఏంటిదో తెలుసా? సంతోషాన్ని ఇస్తుంది. యేసయ్య పుట్టిన వెంటనే దేవదూతలు వచ్చి అంటారు, ఆయనకి ఇష్టలైన మనుషులందరికీ భూమి మీద సమాధానము కలుగునుగాక. లూకా 2:14 దేవుడు చెప్తాడు, భూమి మీద ఆయన మనుషులందరికీ ఏం కలుగుతుందంట? సమాధానము కలుగుతుందంట, సంతోషము కలుగుతుందంట. ఆ సంతోషము మనకు కావాలి. ఆ క్రీస్తులో ఆ సంతోషం ఉండాలి. ఇక్కడ మరొక మాట సమాధానము కూడా ఉంది. సంతోషము సమాధానము రెండు దగ్గరగా ఉంటాయి. ఎందుకంటే సంతోషముగా ఉన్నవారే సమాధానముతో ఉండగలుగుతారు. భార్యకు భర్తకు మధ్యలో ఏముండాలండి? సమాధానం ఉండాలి. పిల్లలకు తల్లులకు అన్నలకు అక్కలకు మధ్యలో ఏముండాలండి? సమాధానము కలిగి ఉండాలి. క్రిస్మస్ వస్తే కొత్త బట్టలు కాదు, పిండి వంటలు కాదు, డెకరేట్లు కాదు నువ్వు కోరుకోవాల్సింది. నీ ఇంటిలో సమాధానం అనే ఆశీర్వాదం నువ్వు కోరుకోవాలి. సంతోషం అనే ఆశీర్వాదము నీ ఇంటిలో ఉండాలి. ప్రేమ అనే ఆశీర్వాదము నువ్వు ఉండాలి. క్రీస్తు కుటుంబము అంటే సంతోష సమాధానముతో ఆనందించే కుటుంబము. ఆమేన్. వీరు క్రీస్తులో ఉన్నారు అంటే సింబల్స్ ఏంటివో తెలుసా? వీరు యేసు ప్రభును కలిగి ఉన్నారు అంటే, ఈ కుటుంబము యేసు ప్రభును కలిగి ఉందంటే ఒక ఇండికేషన్స్ ఇస్తాయి. ఏంటిది అంటే ప్రేమ కలిగిన ఇండికేషన్స్ ఇస్తుంది, ఒక సూచన ఇస్తుంది. సమాధానంతో ఉన్నారు ఈ కుటుంబం అని, సంతోషము వీరిట్లో. అబ్బా వీళ్ళకి ఏమి లేకపోయినా, తినడానికి సరిగా తిండి లేకపోయినా, వేసుకోవడానికి చక్కగా బట్టలు లేకపోయినా, అబ్బా వీరిని చూస్తే ఎంత ఆనందం అండి, ఎంత ఆనందంగా, ఎంత జాయిగా ఉన్నారండి. వీరిని చూసినప్పుడు ప్రజలు ఏమంటారో తెలుసా? అబ్బా క్రీస్తు వీరిలో కనబడుతున్నారండి అంటారండి. నిజమే దేవుని బిడ్డలారా, నేను యేసు ప్రభును తెలుసుకున్నాక తొలి దినాల్లో క్రిస్మస్ పండుగ మా ఇంట్లో జరుపుకోకుండా ఉండేవాళ్ళం. ఎందుకంటే నేను ఒక్కదాన్ని దేవుని తెలుసుకునేదాన్ని. కానీ క్రిస్మస్ ఎప్పుడైతే క్రీస్తు నాలోనికి వచ్చాడో, నేను యేసులోనికి వచ్చానో, తర్వాత నా కుటుంబం అంతా దేవుడు యేసులోనికి మార్చాడు. నా కుటుంబానంతా దేవుడు ఆశీర్వాదంగా దేవుడు మార్చాడండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీ కుటుంబంలో యేసు ఉన్నాడా? నీ ఇంటిలో యేసు ఉన్నట్లయితే నువ్వు ఏమి చూపిస్తావంటే, ఏ ఆశీర్వాదాలు నువ్వు కనపరుచుకుంటావంటే, ప్రేమ అనే ఆశీర్వాదము నీ కుటుంబంలో కనబడుతుంది, సమాధానము కనబడుతుంది, సంతోషము కనబడుతుంది. ఇక దీర్ఘశాంతం అండి. ఇక దీర్ఘశాంతము ఎంత దీర్ఘశాంతం అంటే, ఇక మనకు
దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చే వరకు అంతగా ఎదురు చూస్తూ ఉంటాం. ఎవరైనా మనల్ని ఏమైనా అనరాని మాటలు అన్నప్పుడు, నిందలు వేసినప్పుడు కూడా దీర్ఘ శాంతముతో మన ఇంటిలో ఓర్చుకుంటామండి. ఒకవేళ భార్య తప్పు చేస్తే భర్త ఓర్చుకుంటాడు, దీర్ఘ శాంతము వహిస్తాడు. తల్లులు తప్పు చేస్తే బిడ్డలు ఓర్చుకుంటారు, బిడ్డలు తప్పులు చేస్తే భర్త ఓర్చుకుంటారు. ఇలా ఒకరి పట్ల ఒకరికి ఏముండాలి? దీర్ఘ శాంతముతో ఆ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది. క్రిస్మస్ కుటుంబ ఆశీర్వాదములో ఒక ఆశీర్వాదము ఏంది? దీర్ఘ శాంతము కలిగి ఉండడం, మంచితనం అండి. క్రీస్తులో నీవు ఉన్నట్లయితే నీ కుటుంబము క్రీస్తులో ఉన్నట్లయితే నీ కుటుంబము గురించి మంచి సాక్ష్యమే చెప్తుందండి. ఆమేన్. వీరు మంచివారండి, వీరు మంచి కుటుంబం అండి. బైబిల్లో 2 కుటుంబాలు ఎక్కువగా మనకు తెలుసండి. ఒకటి కొర్నేలి కుటుంబము, ఒకటి యోబు కుటుంబము. యోబు గురించి దేవుడు చెప్తున్నాడు, అతడు యథార్థపరుడు, మంచివాడు, భక్తి కలిగిన వాడని. యోబు గురించి, కొర్నేలి గురించి చెప్పినట్టుగా క్రీస్తు ఆశీర్వదించబడిన కుటుంబాలు మంచివారుగా ఉన్నప్పుడు మీ ఇంటిలో కూడా మీ గురించి, మీ కుటుంబాన్ని గురించి ప్రజలందరూ మంచి గురించి మాట్లాడుతారు. మంచి ఆశీర్వాదాలను చూసి నీ ఇంటిని దీవిస్తారండి. ఇక సాత్వికం అండి. ఎంత సాత్వికం అంటే ఇక ఎవరు ఎదుట కూడా మనము హెచ్చింపుగా ఉండమండి. మనం అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టుగాని దేవుని ఎదుట తగ్గించుకుంటామండి. కొన్నిసార్లు భర్త భార్య ఎదుట తగ్గించుకుంటాడు, భార్య భర్త ఎదుట తగ్గించుకుంటుంది. తగ్గించుకోవడంలో తప్పు లేదండి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ అనురాగాలు కలిగిన వారైతే తగ్గింపులో ఉంటారండి. నేనే భర్తను కదా, నేనే హెచ్చుగా ఉండాలని అనుకోడండి. నేనే భార్యని కదా, నేనే ఇంటి మీద హెచ్చుగా ఉండాలని అనుకోదండి. నేనే కదా ఈ ఇంటికి పోషిస్తున్నానని పిల్లలు కూడా హెచ్చుగా ఉండరండి. ఎందుకంటే సాత్వికమైనటువంటి ఆశీర్వాదం ఈ ఇంటిలో ఏం చేస్తుందంటే ఒకరి పట్ల ఒకరు తగ్గింపులు కలిగి, ఒకరి పట్ల ఒకరు మేక్నెస్ ని కలిగి, సాత్వికంతో వినయముతో కుటుంబములో ఆ ఆశీర్వాదం ఉంటుందండి. హల్లెలూయా. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, క్రిస్మస్ ఆశీర్వాదం అంటే నువ్వు సంతోషము కలిగి, సాత్వికము కలిగి, మంచితనము కలిగి, ఆనందము కలిగి, నువ్వు ఇంకా ఏమి కలిగి ఉండాలి? ఆశ నిగ్రహము కలిగి ఉండాలి, నిగ్రహ శక్తి కలిగి ఉండాలి. ఏ విషయంలో అంటే పాపము చేయుటలో నువ్వు ఎలా ఉండాలంటే నిగ్రహ శక్తి ఉండాలి, ఓర్చుకునేటువంటి నిగ్రహము. ఇక పాపానికి మనం దాసులు కావద్దండి. యేసు ప్రభును ఎవరు కలిగి ఉంటారో, ఏ కుటుంబము యేసు ప్రభును కలిగి ఉంటుందో, ఏ ఇంటిలో క్రిస్మస్ ఆశీర్వాదాలు ఉంటాయో ఆ కుటుంబం అంట పాపానికి దాసులుగా ఉండరండి, పాపానికి లోబడరు. ఎందుకంటే ఆశా నిగ్రహముతో వారు ముందుకు వెళుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న దేవుని ప్రియులారా, క్రిస్మస్ కుటుంబ ఆశీర్వాదం అంటే ఇవేనండి. నీ కుటుంబము మంచితనము కలిగి ఉండాలి, సాత్వికము కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సంతోషము కలిగి ఉండాలి. మంచితనముతో, సాత్వికముతో, ఆశా నిగ్రహముతో, ఈ గుణలక్షణాలతో నీ కుటుంబము క్రీస్తులో ఆత్మయందు కట్టబడాలి. ఎందుకంటే దేవుని మూలముగా మాత్రమే, ఆత్మ మూలముగా మాత్రమే మనం కట్టబడతామని దేవుని వాక్యం చెప్తుందండి. మనము ఆత్మ ద్వారానే క్రీస్తులో మనం నిలబడగలమండి. క్రీస్తు నీలో ఉన్నప్పుడు, నీ కుటుంబము క్రీస్తులో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ 9 ఆశీర్వాదాలు నీ ఇంటిలోనికి వస్తాయి. ఈ 9 రకాలైనటువంటి దీవెనల చేత, ఈ ఆత్మ ఫలము చేత క్రిస్మస్ నీ ఇంటిలోనికి ఆశీర్వాదాలను తెస్తుంది. నెమ్మది లేని కుటుంబాలు, సమాధానము లేని కుటుంబాలు, మరి బాధలతో, కన్నీళ్లతో, అసమాధానముతో, ఆశా నిగ్రహము లేక, మంచితనము లేక ఎన్నెన్నో కుటుంబాలు సాతాను చేతిలో కబంధ హస్తాలుగా మార్చబడుతున్నాయండి. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, తల్లులారా, తండ్రులారా, నీ కుటుంబము క్రీస్తులో ఆశీర్వదించబడిన కుటుంబముగా ఉందా? ఒకవేళ లేకపోతే ఇప్పుడే ఈ క్షణమందు నువ్వు ఏమని ప్రార్థించాలండి? ఆత్మ మూలముగా నేనును నా కుటుంబము క్రీస్తులో నివాస స్థలముగా ఉండునట్లు కట్టుటకు మాకు సహాయము చేయండి అని ప్రార్థించండి. ఈ 9 రకాల ఆశీర్వాదాలతో క్రిస్మస్ కుటుంబము ఆశీర్వదించబడిన కుటుంబముగా దేవుడు మారుస్తాడండి. క్రిస్మస్ అంటేనే క్రీస్తులోనే ఈ ఆశీర్వాదాలు ఉన్నాయండి. ప్రేమ అనే ఆశీర్వాదము, సంతోషం అనే ఆశీర్వాదము, మరి సాత్వికం అనే ఆశీర్వాదము, విశ్వాసం అనే ఆశీర్వాదము,
క్రీస్తులో ఉన్నాయండి. మనము విశ్వాసముతో దేవుణ్ణి వెతకాలండి. విశ్వాసముతో దేవుణ్ణి చూసినట్లయితే దేవుడు మనకు కనబడతాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని ప్రియులారా, ఈ 9 రకాలైనటువంటి ఆశీర్వాదాలను మీరు కలిగి ఉండాలని ప్రభు పేట నేను మనవి చేస్తా ఉన్నాను. ఏ కుటుంబం అయితే క్రీస్తుని కలిగి ఉంటుందో ఆ కుటుంబంలో క్రీస్తు ఉంటాడు. ఆ కుటుంబంలో ఈ 9 ఆశీర్వాదాలు వారి జీవితంలోనికి, వారి కుటుంబంలోనికి నదిలాగా విస్తరింపజేస్తాడండి. నీ ఆశీర్వాదాన్ని దేవుడు అంచెలంచెలుగా దేవుడు అది అభివృద్ధిలోనికి నడిపిస్తాడు, అది ఆశీర్వదిస్తాడు. యెహోవా ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటెన్నటికి దీవెనకరంగా ఉండును. ఒకవేళ యేసు నీ కుటుంబాన్ని నిన్ను ఆశీర్వదిస్తే నీ కుటుంబము నువ్వు ఎన్నటెన్నటికి దీవెన నొందిన వాడవుగా, దానవుగా దేవుడు నిన్ను నిలుపుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా చేత ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, క్రిస్మస్ అంటే క్రీస్తు, క్రీస్తు అంటే క్రిస్మస్. క్రిస్మస్ కుటుంబ ఆశీర్వాద వర్తమానములో ఉన్న ఈ 9 రకాల దీవెనలు ప్రభా, ఎంతమంది ఈ మాటలు వింటున్నారో నాయన, అంతమందికి ప్రభా యేసు నామములో ఈ దీవెనల వర్షము కురిపించబడును గాక. నీ సన్నిధి వారి జీవితంలోనికి వచ్చును గాక. నీ వెలుగు ప్రకాశము వారిలోనికి వచ్చును గాక. దైవికమైన శక్తి చేత కుటుంబాలు కట్టబడును గాక. క్రీస్తులో నివాస స్థలముగా ఉండునట్లు వారును వారి కుటుంబాలు కట్టబడినట్లుగా సహాయము చేయమని, నీవే ప్రేమ స్వరూపుడిగా, సమాధానకర్తగా, సంతోషమునకు కారకుడుగా, దీర్ఘశాంతముగా, సాత్వికుడిగా, విశ్వాసముకను కర్తగా అయ్యా బిడ్డల జీవితంలో ఆశా నిగ్రహము కలిగి, మంచితనము కలిగి, దీర్ఘశాంతము కలిగి వారిని ఆశీర్వదించి మీరు మహిమ పొందమని, వింటున్న బిడ్డలందరినీ దీవించి వారి అనారోగ్యాన్ని తొలగించి వారి కుటుంబంలో క్రీస్తు అనే వెలుగుల కాంతిని నింపి మీరు మహిమ పొందమని, ఈ క్రిస్మస్ దీవెనలు వారి కుటుంబంలోనికి వారికి దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.